వందనాలండి. ఈరోజు ఆగస్టు 24 పరలోక మందలి సింహాసనం గురించి తెలుసుకుందాం. ప్రకటన 4:2 వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనం నందు ఒకడు ఆసీనుడయ్యుండెను. యోహాను దర్శనంలోటి మాటలివి. సింహాసనము పాలనకు అధికారానికి సూచనగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక క్రమం ఉండాలన్నా, ఆశీర్వాదాలు భద్రత ఉండాలన్నా సింహాసనం ఉండాలి. ఆదికాండంలోనే పడిపోవట సింహాసనానికి ఒక సవాలు. పాపము సింహాసనానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయుట. మోసగించుట అంటే సింహాసనం లేదని చెప్పుట. గర్విష్ఠులు ఆ సింహాసనం కావాలని కోరుకుంటారు. సైతాను సింహాసనానికి ఎదురు తిరుగుతాడు. ఇటువంటి నేపథ్యంలో దాదాపు 6000 సంవత్సరాల తర్వాత యోహాను పరలోకంలోని సింహాసనం చూసేందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అంటే అతని ద్వారా మనం కూడా చూస్తున్నాం. కాబట్టి ధన్యులం. ఈ సింహాసనము కదిలించలేనిది, కదిలించబడలేనిది. అందుకే మనము స్థిరంగా ఉన్న సింహాసనం ద్వారా దేవుని మహిమను యోహాను కళ్ళ ద్వారా చూస్తూ ఉన్నాం. మన విశ్వాసము అది నిజంగా ఉందని నమ్మేట్లు చేస్తుంది. ఈనాటికి పరలోకం మనపైన అధికారం చేస్తూ ఉంది. దానికి కారణము మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు. హెబ్రీ పత్రికాకారుడు 7:25 8:1 రాశారు. సింహాసనంపై ఆసీనుడైన ఒకని గురించి వివరించబడలేదు, కానీ ఆయనకు సూచనగా వెలగల రాళ్ళు ఉపయోగించబడి ఉన్నాయి. వాటి మెరుపు ద్వారా ఆయన మహిమ కనపడుతుంది. దేవుడు అంటే సింహాసనంపై ఉన్నవాడని మనకు తెలియాలి. మన ముందు తండ్రి అయిన దేవుని ప్రత్యక్షపరిచిన కుమారుని హృదయం కానీ, తండ్రి హృదయం కానీ లేవు, కానీ లోకాన్ని ఏలే సింహాసనం ద్వారా ఆయన మహిమ కుమారుని ద్వారా ప్రత్యక్షపరచబడుతూ ఉంది. మరకతములు, సూర్యకాంత పద్మరాగములు ఆయన ప్రభుత్వ మహిమను కనపరుస్తూ ఉన్నాయి. ఈ లోకంలో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ పరలోకంలో కనపడుతున్నది. ఇక్కడ భూలోకంలో మనం చూసేది మానవుని చెడిపోయిన ప్రభుత్వం, దేవుని దీర్ఘశాంతం. ఇప్పుడే ఆ సింహాసనం యొక్క ప్రకాశం ఈ లోకానికి వచ్చి ఉంటే ఈ పాపంతో నిండి ఉన్న లోకంలో అందరికీ దేవుని తీర్పు వచ్చి ఉండేది. ఈ దర్శనం కృపాకాలం దాటి, సంఘం ఎత్తబడటం దాటి లోకమంతా దేవుని సింహాసనం ఎదుట తీర్పుకి నిల్చుట వరకు వెళ్తుంది. ఆ తర్వాత 3వ వచనంలో యోహాను ఆ సింహాసనం చుట్టూ ప్రకాశించు ఇంద్రధనస్సు మరకతం వలె ఉండుట చూశాడు. ఆదికాండం 9లో చూసినట్లు ఇంద్రధనస్సు దేవునికి మానవునికి ఉన్న నిత్య నిబంధన గుర్తు చేస్తుంది. ఇది లోకానికి దేవుడిచ్చే ఆశీర్వాదం గురించి చెప్తుంది, కానీ దేవుని తీర్పు తర్వాతనే ఈ ఆశీర్వాదాలు వస్తాయి. తుఫాన్ తర్వాత ఇంద్రధనస్సు వస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే నోహ కాలంలోని జలప్రలయం తర్వాత వచ్చిన ఇంద్రధనస్సు లాగా తీర్పు తర్వాత దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. సింహాసనం చుట్టూ ఉన్న ఇంద్రధనస్సు ఈ సత్యానికి సూచనగా ఉంది. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి యేసు నాయన, మీ సింహాసనం గురించి యోహానుకు దర్శనం ద్వారా చూపించారు నాయన. తద్వారా మేము కూడా ఈరోజు చూస్తున్నాం తండ్రి, మా ఆత్మీయ కన్నులతో. తండ్రి, మీ మహిమను చూసే భాగ్యం మాకు కూడా దయచేస్తారనే విశ్వాసము, నిరీక్షణ మాకుంది. కాబట్టి మేము ధన్యులం తండ్రి. ఆ సత్యం మా హృదయంలో స్థిరపడేటట్టు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.